హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు థంబ్‌నెయిల్‌లో చూసారు గదా! సో, ఇండియా నుంచి అయితే ప్యాకేజ్ వచ్చేసింది. ఈ ప్యాకేజ్ నేనైతే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒకరిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని షాప్ చేయమని చెప్పాను. ఈ మధ్యన ఈ షాపింగ్ సర్వీసెస్ ఎక్కువైపోయినాయి గదా! సో, కొంతమంది వాళ్ళే మనం చెప్పిన స్టోర్స్‌కెళ్ళి వాళ్ళు మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ లిస్ట్ ఇస్తే వాళ్ళన్నీ ఒక వీక్ స్పాన్‌లో మనం ఎప్పటికల్లా కావాలో కూడా వాళ్ళకి చెప్పాలి. సో, ఆ టైం లోపల మనకు కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే షాప్ చేసి మనకి కొరియర్ గూడా చేయమంటే కొరియర్ జేస్తారు. లేదా ఏదన్నా మన ఇంట్లో వాళ్ళకిచ్చేసేయండి అని చెప్తే వాళ్ళు పేరెంట్స్‌కి గానీ వాళ్ళకిచ్చేస్తారనమాట. సో, నేనైతే ఎవ్రీ టైము యూజువల్లీ నాకు మా పేరెంట్స్ కానీ, అత్తయ్య వాళ్ళు గానీ మాకు కొరియర్ జేస్తారు. బట్ ఈసారి ఏంటంటే వీళ్ళతో ట్రై చేసి చూద్దాము. అసలు ఎలా ఉంటది? నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కావాలంటే మనము ఆర్డర్ చేసుకోవచ్చు కదా! వాళ్ళకి చెప్పొచ్చు కదా! అని చెప్పి వాళ్ళ దగ్గరైతే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే నాకు గుర్తులేదు. నేను మెన్షన్ చేస్తాను తన ఐడీ ఏముంటదో. బట్ తన పేరు అనూష. సో, తను మాత్రం మంచిగానే నన్నడిగింది ఏమేం స్టోర్స్‌కెళ్ళాలి అని చెప్పి. అండ్ ఎప్పటికల్లా కావాలి అని కూడా అడిగింది. సో, ముందుగానే మనం అడ్వాన్స్ అయితే ఏమి ఇవ్వలేదు నేనైతే తనకి. తను షాపింగ్ చేసింది. లైక్ ఫస్ట్ అయితే మ్యాక్స్‌కెళ్ళి కొంచెం చూడమని చెప్పాను. తను మ్యాక్స్‌కెళ్ళి కొన్ని బట్టలు కొని అంతా షాపింగ్ చేసి బిల్ పంపించిన తర్వాత నేను తనకి మనీ అయితే పంపించాను. అండ్ సో, ఈ ఓవరాల్ సర్విస్ చార్జ్ చేసినందుకు వాళ్ళు కొంచెం అడిషనల్ అమౌంట్ అంటే ఒక ₹2000 అయితే తీసుకుంది తను. సో, 2000 ఈస్ నాట్ రియల్లీ వెరీ బ్యాడ్ అనిపించింది నాకైతే. బికాస్ మన పేరెంట్స్ ఇన్నిన్ని స్టోర్స్‌కెళ్ళి తిరిగి, వాళ్ళు మనకు వీడియో కాల్ చేసి, మళ్ళీ మన టైంలో లేచుండి, ఇదంతా మనకి కొంచెం హ్యాజల్ లాగా అనిపిస్తది గదా! సో, నాకైతే ఇది వర్కౌట్ అవుతది. బావుంది. ట్రై చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉంటది అని చెప్పి, నెక్స్ట్ టైమ్ గూడా ట్రై చేయొచ్చు అని చెప్పి, నేనైతే తన దగ్గర ఆర్డర్ చేశాను. సో, నేను మరీ ఎక్కువేం ఆర్డర్ చేయలేదు. నాకు, చైత్రకైతే కొన్ని బట్టలు అవి ఆర్డర్ చేశాను చూద్దాము అని చెప్పి. సో, ఈ ప్యాకేజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. నాకైతే ఈ ప్యాకేజ్ ఒక 1 వీక్ ముందే రావాలి. దీని మీద ఎందుకో వెరీ ఫస్ట్ టైమ్ కస్టమ్ టాక్స్ అనేదేదో పడింది. ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళు గానీ, వీళ్ళెవ్వరు ఇంట్లో వాళ్ళు పంపించినప్పుడు అట్లా పడలేదు. సో, ఎందుకు పడిందో తెలీదు. సో, ఐ డోంట్ నో. సో, అది మేము లాస్ట్ వీక్ మేము వెకేషన్‌లో ఉండినాము. సో, ఇంట్లో ఎవ్వరం లేమని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి రిటర్న్ చేసేస్తామన్నారు. ఆల్మోస్ట్ 1 ½ 2 వీక్స్‌కి వచ్చింది ప్యాకేజ్ నా దగ్గరికి. సో, యాహ్! ప్యాకేజింగ్ యాక్చువల్లీ మంచిగానే చేశారు నీట్‌గా. ఫైనల్లీ చాలా కష్టాలు పడి ఓపెన్ అయితే చేసేసా. ఇవన్నీ బట్టలు. లెట్స్ సీ. యాహ్! టీ షర్ట్స్ ఆర్డర్ చేసుకున్నా ఇంట్లో ఏసుకోవడానికి ఊరికే. ఇదొక టీ షర్ట్ బ్లాక్ కలర్‌ది. ఇదొకటి. సమ్మర్స్‌కి బావుంటాయి గదా టాప్స్. ఇలాంటి టాప్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇదొక పెండెంట్. చైత్రకి ఒక వడ్డానంలాగా తీసుకోమని చెప్పాననమాట. స్మాల్ సైజు. దాని మీద పెండెంట్. అదెక్కడుందో కూడా చూస్తా. అండ్ యప్! ఇదొక టాప్. ఐ లైక్ దిస్ టాప్. ఇట్లా ముందు ఇట్లా కట్టుకోవడానికి గూడా వచ్చింది. ప్రెటీ ఉంది యాక్చువల్లీ కొంచెం. అండ్ దెన్ ఇదొక టాప్. ఇవన్నీ ఐరన్ చేయాలి. అసలు చిన్న డబ్బా గదా! అంతా నలిగిపోయినట్టయింది. ఇదొక టాప్. ఇది చైత్రకి తెప్పించా. నాకు ఈ కలర్ బా నచ్చింది. అండ్ ఇక్కడ చిన్న వర్క్ కూడా వచ్చింది. బావుంది. ఐ థింక్ ఏస్తే బావుంటది దానికి.
ఇదొక ట్రెడిషనల్ ఫ్రాక్ లాగా అనమాట. పట్లంగా మోడల్ లాగుంది. బావుంది. అండ్ యాహ్! ఇది గూడా చైత్రాకే. దానికిక్కడ ఊరికే ఒక ఫోటోషూట్‌లా చేపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడ అన్ని కలర్స్ సేమ్ ఉంటాయి గదా! సో, ఐ వాంటెడ్ టు గెట్ సంథింగ్ డిఫరెంట్. సో, అందుకని చెప్పి ఇదొక కలరు. ఇది కూడా బావుంది గదా! యాహ్! ఐ లైక్ దిస్ వన్ టూ. ఇవన్నీ మరీ ఎక్స్‌పెన్సివ్‌గా అయితే ఏం తీసుకోమని చెప్పలేదు. బికాజ్ ఇవన్నీ మహా అంటే నేను 1 ఆర్ 2 టైమ్స్ ఏస్తాను అంతే గదా! సో, ఇవన్నీ నాకు బిలో 1000 పడ్డాయి. ఇది అండ్ ఇది. మీకీ డ్రెసెస్ ఈ పిల్లలవి ఏదన్నా నచ్చింది అంటే చెప్పండి. ఆ షాప్ ఎక్కడో తనని కనుక్కొని చెప్తాను. బికాజ్ వాళ్ళ షాప్‌లో యాక్చువల్లీ కిడ్స్ వేర్ చాలా బాగున్నాయి. నేను దాంట్లో ఈ 2 ఆప్షన్సే తీసుకున్నా అనమాట. అండ్ యాహ్! ఇది కూడా. దిస్ ఈస్ ఆల్సో రియల్లీ ప్రెటీ. వచ్చి ఇట్లా వచ్చింది. బావుంది గదా! తనేమి పెద్ద పెద్ద స్టోర్స్‌కెళ్ళి తీసుకోలేదు. చిన్న స్టోర్స్‌లోనే యాక్చువల్లీ మంచిగా ఉంటాయనిపిస్తది బట్టలు. పిల్లలకి ఎస్పెషల్లీ. ఇందాక చెప్పా గదా! చైత్రాకి ఒక బెల్ట్ తీసుకోమని చెప్పా అని. యాక్చువల్లీ మంచిగా తీసుకున్నారు. చిన్న సైజ్ బెల్ట్ బావుంది. ఇగోండి. ఇది వడ్డానము. ఇదిట్లా. ఇది ఇది లాకెట్. ఇది ఫోకస్ అవుతుందో లేదో తెలీదు. బట్ యాహ్! ఇక్కడ పెట్టి చూద్దాం. యప్. బావుంది. బావుంది కదా! యాహ్! హ్మ్. అండ్ మళ్ళీ అన్నీ టాప్స్ ఇంకా అన్ని రెగ్యులర్ టాప్స్ ఊరికే ఆర్డర్ చేశాను చూద్దాము అని చెప్పి. ఐ థింక్ ఇది టీ షర్ట్. యాక్చువల్లీ ఇవన్నీ కొంచెం నాకు పెద్ద సైజ్ అయ్యేలా అనిపిస్తున్నాయి. నేను మీడియం చెప్పా. బట్ ఈ మీడియమ్స్ చాలా పెద్దగున్నాయి. ఐ థింక్ నాకు స్మాల్ సైజ్ వస్తది. నాది స్మాలే సైజ్. బట్ ఐ డిడ్ వాంటెడ్ టు గెట్ కొంచెం ప్లస్ సైజ్. బికాజ్ అన్నీ ఆర్డర్ చేసి షిప్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అది సరిపోలేదనుకోండి, మొత్తం బిస్కెట్ అయిపోతా. సో, అందుకని చెప్పి లూజ్ అయినా పర్లేదు. మరీ ఇదిగా అవ్వకూడదని చెప్పి ఇవి పెట్టుకున్నా. ఇవైతే జనరల్‌గా ఇంట్లో ఏసేసుకోవచ్చు. బయటకేసుకెళ్ళేలాగా ఏం గాదు. ఇదొకటి. ఇదొక టీ షర్ట్. హ్మ్. ఇది కూడా ఒక్కొక్క టాప్. ఇవన్నీ బట్టలు ఆల్మోస్ట్ ఒక 600 నుంచి ఒక 1000, 1500 లోపల రేంజ్‌లో ఉన్నాయి. ఇదొకటుందండి. ఇది. బావుంది. హోప్‌ఫుల్లీ ఇవన్నీ యేసుకుంటే బావుంటాయి. యాహ్! ఐ లైక్ దిస్ వన్. టాప్ బావుంది గదా! యాహ్! అంతే అండి. అన్నీ ఓపెన్ చేసేసా. అండ్ ఇప్పుడు ఇవన్నీ మడతబెట్టి, ఐరన్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఆహ్, మీకు తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. నేనెక్కడ ఆర్డర్ చేపిస్తానని చెప్పి. సో, నేను ఇందాక 2000 అని చెప్పాను గదా! నాకు. సో, నేను పర్టిక్యులర్‌గా నేను షాపింగ్ ఐ థింక్ వాళ్ళది ఎలా కాలిక్యులేట్ చేస్తారో నాకు తెలీదు కానీ, నాకు ఇన్ని టాప్స్ కావాలి అని చెప్తే ఇంత అవుతది అని చెప్పి లాస్ట్‌లో చెప్పిందనమాట. సో, మేబీ వాళ్ళు ఎంత తిరుగుతారు, ఎన్ని షాప్స్ తిరుగుతారు అండ్ ఎంత టైమ్ స్పెండ్ చేస్తారు అన్న దాన్ని బట్టి కమిషన్ డిఫర్ అవుతదనుకుంటా పర్సన్ టు పర్సన్. బట్ ఈ మధ్యన ఐ థింక్ మనకి అబ్రాడ్‌లో ఉండే వాళ్ళకైతే ఐ థింక్ దిస్ ఇస్ లైక్ బెస్ట్ థింగ్. మనకి ఇప్పుడు ఎక్కడెక్కడో బేగం బజార్‌లో గాని, లేకపోతే జనరల్ బజార్‌లో గాని చిన్న చిన్న స్టోర్స్‌కెళ్ళి మనకు కావాల్సిన ఇప్పుడు గృహప్రవేశం ఉందనుకోండి. మనకి గృహప్రవేశానికి కావాల్సిన స్టఫ్, డెకరేటింగ్ స్టఫ్ ఇదంతా మన పేరెంట్స్ ఎళ్లి చేయలేరు గదా! మనం ఆన్‌లైన్‌లో పెట్టుకోవచ్చు. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కానీ ఆన్‌లైన్‌లో అంత గ్రేట్ ప్రైజెస్ రావు. చిన్న చిన్న స్టోర్స్‌కెళ్తే మనకి హోల్‌సేల్ ప్రైజెస్‌లో వస్తాయి గదా! సో, ఐ థింక్ ఇట్లాంటి సర్విసెస్ చూసుకోవడం అయితే వర్త్ ఇటే. ఆహ్
ఇలా సర్వీసెస్ చేసేవాళ్ళైతే చాలా మందొచ్చేసారు ఇప్పుడు. హైదరాబాద్‌లో అయితే చాలా మందున్నారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది చూస్తున్నా నేను. సో, నేనైతే తిన దగ్గర ఊరికే ట్రై చేద్దామని పెట్టా. తనదైతే నాకు సర్వీస్ బానే నచ్చింది. కొరియర్ గూడా తన్నే ఏమన్నాను కాబట్టి తనే వాళ్ళే వేశారు. నాకు వెంటనే ఒక 3-4 డేస్ చెప్పింది. 3-4 డేస్‌లో అయితే నాకు షిప్‌మెంట్ గూడా వచ్చేసింది. బట్ నా దగ్గరికి రావడానికి మేము లేము ఇంట్లో కాబట్టి మాకైతే కొంచెం డిలే అయిందనమాట. సో, యాహ్! హ్మ్. అంతే అండి. సో, ఇవన్నీ నేను మళ్ళీ ట్రైలేసుకొని చూసేయాలిప్పుడు. ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! కొత్త బట్టలు రాంగానే అన్నీ ఇట్లా ట్రైలేసుకొని ఎలా ఉంది, ఎలా ఉందని ట్రై జేయాలి. సో, ఇవన్నీ నేనైతే ట్రై జేసి చూసేసుకుంటాను. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. సో, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా ఛానెల్‌లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. వెళ్లి చెకౌట్ చేయండి. ఏదన్నా వీడియో నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి అని మోటివేషన్ వస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ వేరే వీడియోతో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్.